హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో అండా బుర్జీ చేస్తున్నాను డాబా స్టైల్లో. అది ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చేయటం చాలా సులువు, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. రైస్లో కానీ, రోటీలో కానీ, చపాతీలో కానీ పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారండి. పిల్లలు కాదండి, మీరు కూడా తినేస్తారు. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి అండా బుర్జీ చేసేద్దాం. ఇప్పుడు అండా బుర్జీకి ఒక 5 గుడ్లు తీసుకున్నామండి. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూను పెప్పర్ పౌడర్ వేసి బాగా బీట్ చేసుకున్నాం. ఇలా బీట్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు 2 రెబ్బర్ కరివేపాకు వేసుకున్నాం. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకున్నాం. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఈ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా రంగు మారితే సరిపోతుందండి. 2 పెద్ద సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేశానండి, ఇవి కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఓ చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఈ టమాటా ముక్కల్లో ఉన్న నీరంతా ఇంకిపోయేలాగా ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదండి, మన టమాటాల్లో నీరంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి వచ్చిందనమాట. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం, ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, ఒక అర టీ స్పూను వేయించిన ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా. ఈ ఉప్పు కారం అన్నది మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువ తింటాను కాబట్టి కొద్దిగా ఎక్కువే వేశాను. ఇప్పుడు మసాలాలన్నీ వేసాం కదా, ఇప్పుడు మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేద్దాం. 2 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని అంతా ఇలాగా కలిపేసుకుందాం. ఇలా ప్రాసెస్లో చేస్తే మనం వేసిన మసాలాలు అన్నవి అన్ని ముక్కలకి, ఎగ్గుకి మొత్తానికి బట్టి ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదండి. అల్లం ముక్కలు వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా అల్లం ముక్కలు అలా కట్ చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఆ ముక్కల పంటి కింద పడ్డప్పుడు అదొక డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా ఇందులో నిమ్మరసం కూడా పిండుకుందాం. మనం వేసిన మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 నిమిషం పాటు స్టవ్ని హైలో పెట్టుకొని మన అండా బుర్జీని అయితే ఫ్రై చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దీన్ని రోటీలో కానీ, రైస్లో కానీ పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ముందు రైస్లోకి బాగా కలిసిద్ది కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. చూశారు కదా, మన అండా బుర్జీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఇలాగ అండా బుర్జీ చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఒకసారి మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.